నమస్కారం. నా పేరు మానవ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల నుండి తరతరాల నుండి ఎన్నో తరాల నుండి మన పెద్దలు ఆయుర్వేదాన్ని కొండను నమ్ముకొని చెట్లను నమ్ముకొని ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినారు. ఎందుకంటే ఇప్పుడు పూర్వకాలం నాడు ప్రతి ఇంట్లో ఆయుర్వేదమే. ఈ ఆయుర్వేదం లేని ఇల్లు లేదు. మానవుడు అనేది ఎక్కడైతే జన్మెత్తినాడో వానంటే ఆయుర్వేదమే. అప్పుడు ఎందుకంటే ఆయుర్వేదం ఈ ఆకు తెచ్చుకొని తినరా, ఆ ఆకు తెచ్చుకొని తినరా, ఈ ఆకు తింటే పత్రికలు పోతాయి, ఆ ఆకు తింటే ఈ ఆకులని ఆరోగ్యంగా వాళ్ళ మంచి ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినారు. మొగసిరి గడ్డలు అంటారు. ఇవి మొగసిరి గడ్డలు అంటారు. ఇగో మొగసిరి గడ్డలు అంటారు. ఈ కాలం నాడు ఎందుకంటే తొలకరి చింకులు పడితేనే ఈ గడ్డ పైకి లేస్తుంది. తొలకరి చింకులు పడితేనే భూమి ఇట్లా పైకి లేస్తుంది. అక్కడ ఉసిక నేలలు ఉంటాయి, మట్టి నేలలు ఉంటాయి. ఆ గడ్డ పైకి లేచినప్పుడు మనం కొంచెం తొగి ఆ ఏరు వేరుకుంటాం. మేము ఈ గడ్డలు కాల్చుకొని తింటాం. మేము అడవిలో కొంతమంది సన్న ముక్కలు చేసి అన్నిటికీ పాలలో ఉడకబెడతారు. పాలలో ఉడకబెట్టి ఆ గడ్డలు పొడి చేసుకొని 1 లీటర్ పాలు కానీ 2 లీటర్ పాలు కానీ వేసి ఉడకబెట్టుకొని ఆ గడ్డలు పొడి చేసుకొని, ఇది చాలా పెద్ద వైద్యం. కాల్షియం అంటే నరాల బలం, విపరీతంగా బలం వస్తుంది. నరాల బలం లేక చాలామందికి కాళ్ళు వణకడం, చేతులు వణకడం, మనిషి వణకడం, మెట్లెక్కలేకపోవడం, బరువెత్తలేకపోవడం. పూర్వకాలం ఈ గడ్డలు తిని మా జైన్ ఒక పడు ప్రతిదారి శ్రీరాముల వస్తే తిరునాళ, రాముల తిరునాళ వచ్చేవాళ్ళు. రాముల తిరునాళ్ళకు ప్రతి గ్రామంలో రంగాపురం కానీ, ఏ ఊరన్న కానీ, తర్తూరు కానీ అక్కడ పెద్ద పెద్ద తిరునాళ్ళు జరిగేటప్పుడు ఈ గడ్డల పొడి ఒక గుండెత్తే మంచికి 2 నెలలు 3 నెలలు గుండెత్తే మంచికి మేపేవాడు. ఈ పొడి పాలలో దాపేవాడు. పాలలో తాపితే నీకు 9 మళ్ళ గుండు కానీ, 10 మళ్ళ గుండు కానీ, సంద కానీ, ఇడుసు కానీ, బండి చక్రం కానీ, కాడిపట్లు కానీ పందాన్ని మనం గెలుచుకునే రావాలా. ఓడిపోయేది కాదు. ఓడిపోయే సమస్యలు లేకుండా ఈ చెట్లు అంత బలం ఉండేది. ఈ మొగసిరి గడ్డలలో అంత బలం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు 10 ఏళ్ళ వయసుకే కాళ్ళు వణుకుతున్నాయి, 20 ఏళ్ళ వయసుకే కాళ్ళు వణుకుతున్నాయి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన కాళ్ళు వణుకుతున్నాయంటే ఎందుకు వణుకుతున్నాయి? మీ బాడీలో సరైన బలం లేదు. నరాల గురించి మొగసిరి గడ్డలు చాలా బలం. ఎందుకు చెప్తున్నా? వీడికంటే కాళ్ళు వణికినా, చేతులు వణికినా, మీరు చెమటలు వచ్చినా, బలం లేకున్నా, పూర్వకాలం నాడు మన పెద్దలు ఏం చేసేవాళ్ళు? మంచి బాయిలు 24, 34 మెట్లు, 44 మెట్లు దిగి, ఇప్పుడు బిందె, అప్పుడు బుంగకు 6 బిందెలు 7 బిందెలు నీళ్ళు పట్టేది. ఆ బుంగని మోకాల మీదకి ఎత్తుకొని, బుధం మీదకి ఎత్తుకొని దన ఎక్కిపోయి, వాడు ఒక మనిషి 1 గంటన్నర ఇల్లు దగ్గర ఉంటే 10-15 బింగలు నీళ్ళు మోసేవాడు. అప్పుడు బోరింగులు లేవు. బోరింగులు ఉన్నాయి కానీ మోటార్లు లేవు, ఇంజన్లు లేవు. ఆయిల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్లు ఉన్నాయి. ఎవరో పెద్ద పెద్ద కోటీశ్వర్లకు ఆయిల్ ఇంజన్ పెట్టుకునేవాళ్ళు, పెద్ద పెద్ద రైతులు రెడ్డిగారు పెట్టుకునేవాళ్ళు, బీదాబిక్కి బయలుకి పోయి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అప్పుడు ఆ కాలంలో మా జైన్ ఒక మంచిని తాగినాడు. ఆ మంచిని తాగినంటే గుండెలు ఎత్తడానికి వాని పేరు మొబ్బు నాగన్న అని. ఒక మంచి మొబ్బు నాగన్న అంటే వాడు ఏంటికి పనికిరాడు. మంచిగా దున్నపోతులకు ఉన్నాడు, పైన మళ్ళకు ఉన్నాడు, కండలు బాగుంటాయి, తిండి బాగుంది, అరుగుతుంది, లెట్టిన్ వస్తుంది, అన్నీ బాగుంటాయి. వాని ఊర్లో మన జంతువుల తరపున మంచి బలవంతు తయారైన మా జైన కన్ను పడింది. మా జైన్ కన్ను పడినాక మొగసిరి గడ్డలు తెచ్చి, ఒక 5 కేజీలు మొగసిరి గడ్డలు తెచ్చి, ఆ మొగసిరి గడ్డలు మొత్తం కట్ చేసి, ఆవు పాలు మేకపాలు కానీ వేసి ఉడకబెట్టి ఆ గడ్డల్ని పొడి చేసి రోజు ఆయనకి ఏం చేసేవాడు? ఆ గడ్డల పొడి 1 కేజీ అయితే 1 కేజీ నల్ల నువ్వులు, 1 కేజీ కొబ్బెర, 1 కేజీ మినుములు, 2 కేజీలు 8 రకాల బంక అన్నీ తెచ్చి మెత్త పొడి చేసి వాడిని 6 నెలల ముందే మేపినాడు. 6 నెలల ముందు మేపి వాడిని ఇట్లా కొడితే చెమట పోయాలి. మంచికి కొడితే చెమట పోయాలి. పోయి మరి జైనా పోయి మా జైనా పొలంగోయి వాంచి కూర్చొని, నైనా పట్టునైనా అందరు ఊర్లకు అందరూ ఎత్తినారు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు నిలబెట్టి అన్నీ చేసినారు. వీడు ఒకటేసారిగా 9 మళ్ళ గుండెని ఎత్తి పైకట వారేసి భుజం పెట్టినాడు. భుజం మీద పడి గుండు కింద దొల్లిపోయింది.
అప్పుడు అందరు చూసి ఒండరైపోయి వీడి పేరు ముబ్బనాగన్న, చెంచు మదిలేటి పెంచినాడు, చెంచు మదిలేటి ఏం పెట్టినాడో తిండి, ఏం గడ్డలు పెట్టినాడో ఏం ఆకులు పెట్టినాడో వానేమో గుండె ఎత్తి దించకుండా పైన వేసి భుజం పెట్టినాడంటే ఎంత బలం ఉంటే పైన పెట్టినాలి మంచి, ఎంత నరాల బలం ఉంది మంచి కాడని అందరు మెచ్చుకొని ఆ కాలం ఆయనకు మంచి ఎండిది కడాలు వేసినారు, పథకాలు పెట్టినారు. వాని కనీసం అని ధన 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 అందరు ఉన్నోళ్ళు ఉన్నట్టు ఇచ్చే 18 కేజీలకు ఎండి పడిందంట వానికి. 18 కేజీల ఎండి ఆ కాలంలోనే. ఆ 18 కేజీలకు ఎండి, అయ్యా పెద్ద అయినా చెంచురాజా, చెంచు మదిలేటి స్వామి, నువ్వు పెంచినందుకు నువ్వు చేసినందుకు నాకు బలం వచ్చింది కాబట్టి ఈ సొమ్మంతా నువ్వే తీసుకో, నా బలం నా పేరుండేస్తానని ఆయన కాలు మొక్కి బంగారు ఎండెంత ఆయనకి ఇచ్చేసి నమస్కారం పెట్టి, అయ్యా ఈ వైద్యం నా కాడ దొరుకుతుంది, చూసే ప్రజలకంతా ఆదివాసి గిరిజన కాడ వైద్యం ఉంది, ఫలాని మొగసిరి గడ్డతో ఈ మందు తయారు చేసుకోవచ్చు, మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎవరైనా కానీ ఈ మందు నా కాడ దొరుకుతుంది, ఆ మందు పేరు చెప్పి అందరికి నమస్కారం పెట్టి హైదరాబాద్కు నంబర్, కర్నూలుకు నంబర్ ఉందని ఆ వంశం ప్రకారంగా చేసుకుంటే వైద్యం ఈరోజు మీకు అందరికి ఉపయోగపడాలని ఈ ప్రోగ్రాం చేసినాము. డాక్టర్లకు, వైద్యులకు అందరికి నమస్కారం పెట్టుకుంటూ, ఇది అబద్ధం కాదు నిజమైన మాట, మీరు వాడి చూస్తే తెలుస్తుంది, ఉత్తమ మాట నిండేది కాదని నమస్కారం పెట్టి తీసుకుంటాం.